ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 13వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తులో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలి పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తుల నుండి బయటకు రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పాను. 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉన్నటువంటి విషయాల్లో 3 ముఖ్యమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. మొదటిది ఏంటంటే, మనుష్యులలో ప్రథమ సంతతిని యెహోవాకు ప్రతిష్ఠించవలెను. మనుషులలో ప్రథమ సంతతిని యెహోవాకు ప్రతిష్ఠించాలి. మనుష్యులలో ప్రథమ సంతతిని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఎందుకు ప్రతిష్ఠించాలి అంటే, ఫరో ఐగుప్తు దేశ ప్రజలు వీళ్ళు ఇశ్రాయేలీయులను పోనీయకుండా హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఆ టైంలో ప్రభు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రథమ సంతతిని సంహరించారు. అప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రథమ సంతతిని ప్రభు తన కొరకు ప్రతిష్ఠ చేసుకున్నారు. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం. సంఖ్యాకాండం 3:13. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలననేమి పశువుల తొలిచూలననేమి ఇశ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారయ్యుందురు. నేనే యెహోవాను. 8వ అధ్యాయం సంఖ్యాకాండం 8వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతి వానిని నేను సంహరించిన నాడు
వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఐగుప్తీయులు ఫరో చేసినటువంటి పాపాన్ని బట్టి వారి ప్రథమ సంతతిని ప్రభు సంహరించిన దినాన ఇశ్రాయేలీల ప్రథమ సంతతిని ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నారు. అది ధర్మశాస్త్ర కాలం. కాబట్టి ఫరో యొక్క పాపాన్ని బట్టి వారి ప్రథమ సంతతిని సంహరించి ఇశ్రాయేలీల ప్రథమ సంతతిని ఆయన ప్రతిష్ఠ చేసుకున్నారు. యాక్చువల్గా ఎవరి పాపాలకి వారే మరణం పొందాలి. ఎవరి పాపాల కోసం వాళ్ళే మరణం పొందాలి. ఫరో అతని దేశస్థుల పాపాన్ని బట్టి వారిలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని ప్రభువు సంహరించారు. అది ధర్మశాస్త్ర కాలం. అది ధర్మశాస్త్ర కాలం. ఆ కాలంలోనే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలులకు. ఇశ్రాయేలు విడుదల పొందిన తర్వాత 50వ దినాన దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడున్నది కృపాకాలం. కాబట్టి దేవుడు మన పాపాలని బట్టి మనల్ని సంహరించడానికి ఇష్టపడకుండా మనకు బదులుగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తును వధించుటకు అప్పగించారు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పడాలని, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలని ఆ ప్రభు మనల్ని కోరుతున్నారు. అందుకే కీర్తనకారుడు 103లో అంటాడు, 103వ కీర్తన 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మన పాపములను బట్టి మనకు దేవుడు ప్రతీకారం చేయలేదు. కాబట్టి మన పాపాలని మన మీద మోపకుండా ఆయన కుమారుని మీద మన ప్రభువు మోపారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. దేవుడు వారి అపరాధాలని వారి మీద మోపకుండా మరి అందరి దోషాలని ప్రభు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపారు. అందుకే యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి మాటలు 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. 10వ వచనం, అతను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచనాత్మకంగా ముందుగానే యెషయా గారు తెలియపరిచిన మాటలు. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. ఇదంతా కూడా దేవుడు మన ఎడల చూపినటువంటి అపారమైన ప్రేమ. ఈ అపారమైన ప్రేమను బట్టి మనల్ని దేవుడు తనతో యేసుక్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలని తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు మరణానికి అప్పగించారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. విశ్వాసము ద్వారా, క్రీస్తు యందలి విశ్వాసము ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. 11వ వచనం చూడండి. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. కాబట్టి విశ్వసించిన వారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తండ్రితో సమాధానపరచబడి ఉన్నారు. తండ్రితో సమాధాన స్థితిని పొంది ఉన్నారు. ఇలాంటి అనుభవం మనకు లేకపోతే మనం త్వరగా ప్రభునందు విశ్వసించి మనల్ని మనం దేవునితో సమాధానపరుచుకుని మన జీవితాలను దేవునికి ప్రతిష్ఠించుకోవడం, ఇదే రక్షించబడిన అనుభవం. ఇదే ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. ఒకవేళ ఇంకనూ సమాధానం పడకపోతే నేడే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాలి. ఇంకా మనం చూసినటువంటి రెండవ మాట, మొదటి మాట ఏమో ప్రథమ సంతతిని ప్రభుకు ప్రతిష్ఠించాలి. రెండవ మాట, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అలా చేయకపోతే దాని మెడ విరగదీయాలి. దాని మెడ 12వ వచనం, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలను. వానిలో మగ సంతానం యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. అలా విడిపించలేకపోతే దాని మెడ విరగదీయాలి. ఇక్కడ గాడిద మనుషులకు పోలికగా ఉంది. గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉంది? మానవులకు సాదృశ్యంగా ఉంది. గాడిద అపవిత్రమైనది. మనుష్యుడు కూడా ఎవరు చెప్పండి? అపవిత్రమైన వాడు. అందుకే యోబు గ్రంథం 15వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదువుదాం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు, ఆలోచించుము. ఆయన తన దూతలందు నమ్మికించడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు గదా. ఇక్కడ హేయుడు, ఇంకా చెడినవాడు, నీళ్లు త్రాగినంత ఈజీగా దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా అంటున్నాడు. నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేయువాడు మానవుడు. అందుకే అపవిత్రుడు. ఇంకా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతాను. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలుసుకున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదల్లో ఏది అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. ఇక్కడ ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాడు. నీవు అరణ్యానికి అలవాటు పడినటువంటి గాడిదవు, కామాతురత వలన గాలిని పీల్చుకుంటుంది అది. అంటే మానవులు కూడా పాపం చేయడం అలవాటైపోయింది. మానవులు కూడా పాపం చేయడం అలవాటైపోయింది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం
ఇశ్రాయేళ్ల 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. ఇశ్రాయేళ్లారా యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. అబద్ధ సాక్ష్యాలు పలకడం, అబద్ధమాడడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచరించడం వాడుకైపోయింది. జనులు కన్నం వేస్తున్నారంట, హత్య చేస్తున్నారు. అలా ఉంది పరిస్థితి, దేశ పరిస్థితి. వాడుకైపోయిందంట, వాడుకైపోయింది. కాబట్టి ఇక్కడ గాడిద అపవిత్రమైన జంతువు. గాడిద మానవునికి సూచనగా ఉంది. పాపం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి విధానాన్ని మానవుడిలో చూస్తున్నాం. అబద్ధ సాక్ష్యాలు పలకడం, అబద్ధం ఆడడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచరించడం వాడుకైపోయింది. అందుకే ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కి ప్రయాణం చేయడానికి కోరుకున్నటువంటి జంతువు ఏదో తెలుసా? గాడిద. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కట్టబడిన గాడిద అని మనం చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని. కట్టబడి ఉన్న ఒక గాడిద. మానవుడు కూడా గాడిద మానవునికి సాదృశ్యం అని చెప్పుకుంటున్నాం. గాడిద అపవిత్రమైనటువంటి జంతువు, మానవుడు కూడా అపవిత్రుడే. ఎందుకంటే స్త్రీకి పుట్టినటువంటి మనిషి పవిత్రుడు కాలేడు. ఎందుకంటే నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలు చేస్తున్నాడు కాబట్టి అపవిత్రుడు. ఇంకా గాడిద అరణ్యానికి అలవాటు పడిన గాడిద అన్నాడు ఇశ్రాయేలీయుల్ని. కాబట్టి వాళ్ళ పాపానికి అలవాటు పడిపోయారు. ఇంకా అబద్ధ సాక్ష్యాలు పలకడం, అబద్ధమాడడం, హత్య చేయడం, దొంగిలించడం, వ్యభిచరించడం వాడుకైపోయింది. ఇంకా ఇక్కడ మనం మార్కు సువార్తలు చూసిన గాడిద కట్టబడిందంట. మానవుడు కూడా పాపము చేత, సాతాను చేత కట్టబడి ఉన్నాడు. వాటిని విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. లోకాసు వార్త 13వ అధ్యాయంలో చదువుకుంటున్నాం కదా, 16వ వచనం. లోకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె నీవును విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించదగదా. 18 ఏండ్ల నుండి సాతాను బంధించాడంట ఆమెని. వాడు బంధించిన ఆ కట్ల నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిపించారు. ఇంకా యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద గురించి చెప్తూ 3వ వచనం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు పరిస్థితిని గురించి చెప్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగుతుంది,
గాడిద తన యజమానిని దొడ్డేదో దానికి తెలుసు, కానీ నా జనులకు తెలివి లేదు అన్నాడు. అంటే ఇశ్రాయేలు కంటే గాడిదే మేలైందని చెప్పబడింది అనమాట. ఇశ్రాయేలుకి తెలివి లేదు. వారు యెహోవాను విసర్జించారు, దేవుని విసర్జించారు. గాడిదైనా సొంతవాని దొడ్డిని తెలుసుకుంటుంది, కానీ మనుషులు దేవుని వద్దకు రావట్లేదనే భావం ఇందులో మనకు కనబడుతుంది. ఇలాంటి హేయమైన కార్యాలు చేసేవాడు ఎంత మాత్రము దేవుని సన్నిధికి రావడానికి తగినవాడు కాదు. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. గాడిదకు బదులుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. మరి గొర్రె పిల్ల ఎవరు? గాడిద అంటే మానవునికి సాదృశ్యం. మరి గొర్రె పిల్ల ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటున్నాడు. గొర్రె పిల్ల ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 36వ వచనంలో కూడా చూడండి, 35, 36 వచనాలు, 1వ అధ్యాయం యోహాను సువార్త. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పేతురు గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తారు. మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మరి ఎలా విడిపించబడ్డారు? ఎలా విమోచించబడ్డారు? అమూల్యమైన రక్తం చేత, అంటే నిర్దోషము నిష్కళంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అంటున్నాడు. విమోచించబడ్డారు. కాబట్టి గాడిదకు బదులుగా గొర్రెపిల్లను బలిగా అర్పించితే ఆ గాడిద విడుదల పొందుతుంది. అలాగే గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి మనల్ని మనకి బదులుగా గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు అర్పించబడుట వలన మనకు విడుదల దొరికింది. మన కొరకే యేసుక్రీస్తు ప్రభు బలైపోయారు. ఆయన రక్తం వలన మనకు విడుదల, విమోచన, మనకు జీవం కలిగింది. అందుకే ప్రభు మన కోసమే మృతి చెందారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపం చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి. దేవుని గూర్చిన జ్ఞానం చాలామందికి తెలియదు. ఇంకా 4వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. 3, 4 వచనాలు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇక్కడ ఏమనుంది స్పష్టంగా? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందారు. మన పాపాల నిమిత్తం మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేపబడ్డారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. కాబట్టి నిర్గమాకాండం 13వ అధ్యాయం మన భాగంలో మనం చూస్తే
13వ వచనం, గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఒకవేళ అలా చేయలేకపోతే దాని మెడను విరగదీయాలి అంటున్నాడు. కాబట్టి అలా చూస్తే గాడిదకు ప్రతిగా గొర్రె పిల్ల అర్పించకపోతే దాని మెడ విరగదీయాలి. గొర్రె పిల్ల బలి కాకపోతే గాడిదకు గతి లేదు, బ్రతకడానికి అవకాశం లేదు, మరణమే దాని గతి. ఇది నిశ్చయం. కానీ గాడిద జీవించాలంటే గొర్రె పిల్ల మరణించాలి. మరొక రూట్ ఏం లేదు, మరొక మార్గం లేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు బలి కాకపోతే మానవ కోటి యావత్తు నిత్యాగ్ని గుండానికి పోకుండా వెళ్ళక తప్పదు. కాబట్టి దయాపరుడైనటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన బలి అయిపోవడం ద్వారా మానవ కోటి అంతటికి కూడా గొప్ప రక్షణ కార్యాన్ని ఆయన సిద్ధం చేశారు. కాబట్టి బలి అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం వలనే మానవులకి శాశ్వతమైన రక్షణ కలుగుతుంది. బలి అయిపోయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే మానవులకి రక్షణ కలుగుతుంది. ఆలోచన చేయండి, మానవుడు తన పాపాల వల్ల ఎవ్వరు కూడా నరకానికి పోరు. ఎందుకు నరకానికి పోతున్నారు మానవులంటే, తన కొరకు సిద్ధపరచబడినటువంటి రక్షణ, యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకంలో దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణను మానవులు నిరాకరిస్తూ ఉన్నందువల్ల, నాకు అక్కర్లేదు ప్రభు, ఆయన సిద్ధపరిచిన రక్షణతో నాకు పని లేదు, ఆయన రక్తం నాకు అవసరం లేదు, ఆయన నేను అంగీకరించను, ఆయన నాకు అవసరం లేదు అని నిరాకరిస్తున్నారు. నిరాకరించి వారంతటి వారే వారి కొరకు సిద్ధపరచబడినటువంటి నరకానికి పోతున్నారు. కాబట్టి క్రీస్తును నిరాకరిస్తున్నారు. మనందరి కోసం బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు. చాలామంది దీన్ని నమ్మరు, చాలామంది దీన్ని అంగీకరించరు. కాబట్టి ప్రభువుని అంగీకరించనందువల్ల వారు నశించిపోతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ప్రభువుని అంగీకరించి మన కొరకు బలి అయిపోయినటువంటి క్రీస్తుని అంగీకరించి శాశ్వతమైనటువంటి రక్షణను పొందాలి మనం. ఇటువంటి హేయమైనటువంటి గాడిద ఒక దినాన ప్రభువుని ఎక్కించుకుని యెరూషలేముకు వెళ్ళిందంట. ఆయన గాడిద మీద వెళుతూ ఉంటే ప్రజలందరూ ఆయన చుట్టూ చేరి ఆయన మహింపరుస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. అలాగే ప్రభువుని అంగీకరించినటువంటి మనం దేవుని మహిమార్థమై మనం జీవించాలి. దేవుని మహిమార్థమై జీవించాలి. ఆయన మహింపరిచే విధంగా మనం జీవించాలి. మార్కు సువార్తలు చదువుకున్నాం కదా, 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం నుంచి. వారు ఆ గాడిద పిల్లను యేసునందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచరి. కొందరు తాము పొలంలోని నరికిన కొమ్మలను పరిచరి. మరియు ముందు వెళ్ళిచుండిన వారు, వెనక వచ్చిండిన వారు, జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఈ గాడిద మోసుకుంటూ యెరూషలేముకు ప్రభుని తీసుకువెళ్ళింది. ముందు వెనక వస్తున్నటువంటి ప్రజలు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆయన మహిమార్థమై జీవించాలి, ఆయనను మోసుకుని వెళ్ళాలి, ఆయన లోకానికి ప్రకటన చేయాలి. మనం క్రీస్తుని ఎరిగిన వారమని లోకానికి ప్రచురం అవ్వాలి. మనం చేసే క్రియలే దేవుని మహింపరుస్తాయి. మనం నడిచే నడవడిక ప్రభువుని మహింపరుస్తుంది. మనం చూపించేటువంటి ప్రేమ దేవుని మహింపరుస్తుంది.
కాబట్టి ఆయన మహిమపరిచే విధంగా మన కార్యాలు, మన క్రియలు, మన నడత, మన ప్రవర్తన ఉండాలి. ఆనాడు యెరూషలేముకి గాడిద మీద ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు ఆయన మహిమపరచబడ్డాడు. అలాగే మనం కూడా దేవునికి మహిమార్థమై జీవించాలి. అంత విలువ ప్రభువు మనల్ని రక్షించి, మనల్ని ప్రేమించి, మన హృదయంలో ఆయన ఆసీనుడై విలువలేని మన జీవితాలకు విలువనిచ్చాడు. అపవిత్రమైన జంతువే గాడిద మానవునికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం. కాబట్టి అపవిత్రమైనటువంటి మనల్ని ప్రభు ప్రేమించి పవిత్రులుగా చేసి తన బిడ్డలుగా చేసుకున్నారు. కాబట్టి మనం ఆయన మహిమార్థమై జీవించాలి. ఇంకా ఈ అపవిత్రమైన గాడిదే ఒక ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించిందంట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడును. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాను. ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. బిలాము గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. బిలాము ప్రవక్త, కానీ వాడు కన్నులు మూసుకుపోయి దేవుని ప్రజలు దేవుని చేత నడిపించబడతా ఉన్నారు అని వాడు ఆలోచించకుండా వాడు పొందబోయేటువంటి బహుమానం, వాడికి వచ్చేటువంటి ఘనత, వాడు పొందబోయేటువంటి ధనం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దేవుని పిల్లలను సహితం, దేవుని ప్రజలను సహితం శపించడానికి వాడు సిద్ధపడి పరుగులు పెడుతున్నాడు. మార్గమందు వాడి కొరకు పొంచి ఉన్నటువంటి మరణాన్ని వాడు చూడలేనటువంటి గుడ్డివాడుగా ఉన్నాడు. అయితే వాడి గాడిద వాడిని 3 సార్లు తప్పించింది మరణాన్ని నుంచి. దేవుడు దానికి మానవ స్వరాన్ని ఇచ్చాడు. ఆ గాడిద ప్రవక్తకు బోధిస్తూ ఉంది, ప్రవక్తకు బుద్ధి చెబుతూ ఉంది. గాడిదతో పోల్చబడినటువంటి మానవులైనటువంటి మనం కూడా, రక్షించబడినటువంటి మనం దేవుని మహిమపరచడమే కాకుండా మనం నోరు తెరిచి దేవుని మహిమార్థమైనటువంటి బోధనలను మనం బోధించాలి. గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడంట. గాడిదకు దేవుడు ఏమిచ్చాడు? వాక్కునిచ్చాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 28 నుంచి. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమును ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అని. అందుకు గాడిద, నేను నీ దానైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడండి. అది ఆ ప్రవక్తకు బుద్ధి చెప్పింది. అలాగే ఆ గొప్ప దేవుడు గాడిద లాంటి స్వభావం కలిగిన మనకు తన వాక్కునిచ్చి లోకంలో ఉన్నటువంటి జ్ఞానులకి, ఘనులకి, పండితులు అనబడిన వారికి బుద్ధి చెప్పేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మన విద్యావిహీనులమని, అసమర్థులమని, ఎన్నిక లేనటువంటి వాళ్ళమని మనం ఎప్పుడు కూడా మన స్థితి మనం చూసి కృంగిపోకూడదు. మనం దేవుని మీద ఆనుకొని దైవ కార్యాల్లో ముందంజ వేయాలి. మోషే చేతిలో గొర్రెలు కాసుకునేటువంటి కర్ర ఉండేది. ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు మోషేతో చేయించారు. మోషే చేతిలో ఉన్న కర్ర ఒక చోట ఏమని ఉంటుందంటే, దేవుని కర్ర చేత పట్టుకొని పోయినని ఉంటుంది. గత అధ్యాయాలు మనం చదువుకున్నాం. కాబట్టి ఆ గాడిదలాగా మనం కూడా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి వారికి, గొప్ప గొప్పవారు అనబడిన వారికి దేవుని వాక్కును గుర్చిన జ్ఞానాన్ని
ప్రకటించి వారి యొక్క వెర్రితనాన్ని, వారి గుడ్డితనాన్ని మనం తెరిచేవారుగా ఉండాలి. మూడో విషయం, వెల ఇచ్చి విడిపించడం. 13వ వచనం నుంచి 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలం చేత యెహోవా దాసగృహం అనే ఐగుప్తు మనల్ని బయటకు రప్పించును, ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకునగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతా సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలి పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానం వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. వెల ఇచ్చి విడిపించుట, వెల ఇచ్చి విడిపించుట. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 45వ వచనం నుంచి. నీవు ఇశ్రాయేలులో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకును. లేవీయులు నా వారయ్యుందురు, నేనే యెహోవాను. ప్రభు మోషేతో చెప్పారు, ఇశ్రాయేల్లో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను నేను తీసుకుంటున్నాను. వారి పశువుల తొలిచూలి అయినటువంటి వాటికి ప్రతిగా లేవీయుల పశువులను నేను తీసుకుంటున్నాను. లేవీయులు నా వారయ్యుందురు. లేవీయులు నా వారయ్యుందురు. కాబట్టి అప్పుడు ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ తొలిత పుట్టిన వారిలో లేవీల కంటే 273 మంది ఎక్కువయ్యారంట. మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఉన్నటువంటి మనుషుల తొలిచూలు లెక్కబెట్టారు, లేవీయులను లెక్కబెట్టారు. లేవీయుల కంటే కూడా ఇశ్రాయేల్ తొలిచూలను పుట్టిన వాళ్ళు ఎంతమంది? 273 ఎక్కువ మంది ఉన్నారంట. అంటే ఇశ్రాయేల్లో తొలి సంతానం వారికి బదులుగా లేవీయులను తీసుకున్నాడు ప్రభు. ఇంకా లేవీయులు 273 మంది తక్కువయ్యారు. లేవీయులు ఇశ్రాయేలులో తొలి సంతతి వారు ఎక్కువయ్యారు. కాబట్టి ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ఈ 273 మంది దగ్గర తలా ఒక 5 తులాల వెండిని తీసుకోవాలి అన్నాడు. తలా ఒక 5 తులాల వెండిని. 46వ వచనం. ఇశ్రాయేలు తొలిత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తల యొక్క 5 తులాల వెండిని తీసుకోవాలి. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకోవాలి. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనము అహరోనుకు అతని కుమారులకు మీరు ఇవ్వాలి. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకునెను. పరిశుద్ధ తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలుల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకు అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనము మోషే ఇచ్చెను. కాబట్టి లేవీయుల కంటే ఇశ్రాయేలుల ప్రథమ పుత్రులు 270 మంది ఉన్నందువల్ల ఆ 273 మంది దగ్గర తల ఒక 5 తులాల వెండిని విమోచన క్రయధనంగా తీసుకున్నారు అని చెప్పబడింది. అందువల్ల వాళ్ళు విడిపించబడ్డారు. 5 అనేది కృపను చూపిస్తూ ఉంది. 5 అనేది కృపను చూపిస్తూ ఉంది. పాపి అయిన మానవుడు దేవుణ్ణి కలుసుకోవాలంటే 5 రకాలైన బలులు చెప్పబడ్డాయి. లేవికాండం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు. దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలులను ఒక మానవుడు దేవుని సంధించాలంటే, మానవుడు దేవుణ్ణి కలుసుకోవాలంటే 5 రకాల బలులు అర్పించాలి. ఈ 5 బలులు ఈనాడు అది పాత నిబంధన పద్ధతి. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి ఈ 5 రకాలైన బలులు యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. ఆనాడు 273 మంది దగ్గర తల ఒక 5 తులాల వెండిని తీసుకుని విడిపించినట్లుగా
ఈనాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు, ఆయన నమ్ముకునేవారు, ఆయన కృపచేతే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారానే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. కాబట్టి 3 విషయాలు మనం తెలుసుకున్నటువంటి విషయాలు 3. 1, ప్రథమ సంతతిని యెహోవాకు ప్రతిష్ఠించాలి. 2, రెండవది ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించాలి. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించాలి. ఎలా వెల ఇచ్చి విడిపించాలో, ఈనాడు ఎలా మనం విడిపించబడ్డామో, యేసుక్రీస్తు ద్వారా ఎలాగ రక్షణ పొందామో, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే క్రీస్తుని అంగీకరించండి. ఆయన నిజమైన దేవుడు, రక్షకుడు, నీ కొరకు నా కొరకు బలి అయిపోయినటువంటి దేవుడు. ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడగలం, రక్షణ పొందగలం, నిత్య శిక్షణ తప్పించుకుని పరలోకానికి చేరగలం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.